ఎక్కడి నుంచో వచ్చాడు, కొత్తగా వచ్చాడు, సింగిల్గా వచ్చాడు, ఇండస్ట్రీని ఊచకోత కోయిస్తున్నాడు. ఇండస్ట్రీని ఊచకోతే తెలుగు ఇండస్ట్రీ ఒక టాప్ 10 హీరోల్లో ఇతను కూడా ఒక జాబితాలో చేరుకవుతాడు. ఇంకొక 2 సినిమాలు ఇలాగే చేశాడనుకో టాప్ 10 హీరోల్లో ఖచ్చితంగా చేరుకవుతాడు. ఈ సినిమా 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేశాడు భయ్య. ఈ సినిమా వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్లకు దేవుళ్ళ సినిమా. చాలా బాగుంది సినిమా, మొత్తం గూస్ బంప్సే. ఇంకా వచ్చేసి మంచు మనోజ్, మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ ఈ సినిమాతో విలనిజం ఇరగదీశాడు. ఈ విలనిజంతో ఈ తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ని చూడొచ్చు. టాప్ 1లో నిలిచాడు. మంచు మనోజ్ యాక్టింగ్ వెరీ సూపర్. హీరో కంటే మనోజ్ యాక్టింగే వెరీ సూపర్. హీరో దేవుడు కాబట్టి అతని యాక్టింగ్ వేరే లెవెల్లో, అతనిది కూడా సూపర్. సినిమాలో వచ్చేసి హైలైట్ మనోజ్ వెరీ సూపర్. కథ డిఫరెంట్గా, ఆ సినిమా వేరైతే ఈ సినిమా వేరు, ఆ ఆంజనేయన్ సినిమా వేరైతే ఈ సినిమా వేరు. ఆ సినిమా 300 కొడితే ఇది 600 కొడుతుంది. ఈ సినిమా 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేశాడు భయ. సూపర్. తేజ సజ్జా కంపల్సరీ టాప్ 10 హీరోల్లో పక్కా ఒకడు అవుతాడు. ఇలాగే ఇంకా 2 సినిమాలు కంటిన్యూ చేస్తే. సూపర్. సూపర్ చాలా బాగుంది. చాలా బాగా చేశాడు డోలర్, చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ దొల్లగొట్టాడు. చాలా బాగా చేశాడు. కంబ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చు. లాస్ట్ ఫిల్మ్ అంత బాగా రాలేదు కాబట్టి చాలా బాగుంది. సూపర్ అన్న. మూవీ ఎలా ఉంది? అచ్చా థా భాయ్, బహుత్ మజా ఆ గయా. అన్న మూవీ ఎలా ఉంది? బాగుందన్న. మనోజ్ గారు ఎలా చేశారు? బాగా చేశారు. తేజ గారు బాగా చేశారు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందరూ బాగా చేశారు. శ్రేయ క్యారెక్టర్ ఎదురుపోయింది. మూవీ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. మనోజ్ గారు ఎలా చేశారు? సూపర్ గా చేశారు. తేజ గారు కూడా బాగా చేశారు. విజువల్స్ గట్టి ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. మరి ఇప్పుడు జనరేషన్ నచ్చుద్దా? నచ్చుతుంది. ఇక మరి మీకు ఎలా అనిపించింది? నచ్చింది బాగా. మనోజ్ గారి విలనిజం ఎలా ఉంది? బాగుంది. బాగుందా? సాంగ్స్ గట్టా? సాంగ్స్ ఏం లేవు పెద్దగా. ఫిలిం సూపర్ గా ఉంది. మనోజ్ గారు ఎలా చేశారు? మనోజ్ గారు అయితే యాక్టింగ్ అయితే అదిరిపోయింది. భయాన్ని కూడా నన్ను బాబు అన్నారు. నేను ఎవరిని సంటుకోరండి. మనోజ్ గారు అయితే యాక్టింగ్ మాత్రం, ఫైట్లు మాత్రం అదిరిపోయింది. నేను ఈ థియేటర్ అంతమంది శ్రీరామ్ థియేటర్లో చూశాను. సినిమా శ్రీరామ్ థియేటర్లో చూశాను. చాలా బాగుంది. ఫైట్లు అయితే ఈ లుక్ అయితే అదిరిపోయింది. జై మనోజ్ గారికి. తేజ గారు అయితే పేరు సాయి తేజ గారు లుక్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా అయితే. గారి క్యారెక్టరైజేషన్ నిజంగా సినిమాలో గూస్ బంప్స్ రప్పిస్తుంది. నిజంగా విలన్ క్యారెక్టరైజేషన్ ఇదివరకు మనం జగపతి బాబు, శ్రీకాంత్ అలాంటి వాళ్ళని చూస్తాం. బట్ ఈయన నెక్స్ట్ లెవెల్ విలన్ పర్ఫార్మెన్స్కి సారి కరెక్ట్గా సూట్ అవుతాడు. నిజంగా అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. తేజ సజ్జ గారి యాక్టింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ టైం హనుమాన్తో పెద్ద హిట్ కొట్టారంటే ఈ సినిమాతో ఏకంగా బంపర్ హిట్ కొట్టేశారు. ఇండియన్ వైడ్ వచ్చేసి ఇప్పుడు సూపర్ హీరో క్యారెక్టరైజేషన్కి ఎవరైనా సూట్ అయ్యే వాళ్ళు ఉన్నారంటే అది తేజ సజ్జ మాత్రమే. అంత బాగా యాక్ట్ చేశారండి. మేడం మూవీ ఎలా అనిపించింది? సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు చూడదగ్గ సన్నివేశాలు అయితే బాగున్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చిన మూవీలు ఏమీ ఎవరు చూడట్లేదు. ఫ్యామిలీతో వచ్చి ఈ మూవీ చూస్తే కనుక ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అని ఒకరికి ఓప్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మిరైలో తేజ గారు ఎలా చేశారు? ఎక్సలెంట్ అండి. ఏంటంటే ఆల్రెడీ రీసెంట్గా చూసిన హనుమాన్ మూవీ కూడా బాగుంది. ఇది కూడా హైలైట్ అని మనం ఇవ్వచ్చు. మనోజ్ గారు ఫస్ట్ టైం విలన్ రోల్లో బాగుందండి. ఏంటంటే తండ్రి మించిన తనయుడు అని అనిపించుకున్నాడు మనోజ్ గారు. ఏంటంటే విలన్ క్యారెక్టర్లో కూడా ఇంతలా బాగా నటిస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము. అతను మొత్తం ప్రాణం పోసేశారు ఆ క్యారెక్టర్కి. సాంగ్స్ గట్టి ఎలా ఉన్నాయి? నార్మల్ అండి, బాగానే ఉన్నాయి. డైరెక్షన్ ఎక్సలెంట్ అండి. డైరెక్టర్ గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కరికి ప్రాణం పోస్తారు. ఆయన పార్ట్ 2 ఏమైనా కానీ ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చండి. ప్రతిదీ కూడా మనం చూసిన సన్నివేశాలను బట్టి పార్ట్ 2 రావాలని మనం అనుకుంటాం. ఇది కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చూసి ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వచ్చు. మనోజ్ గారు విలన్గా బాగా చేశారా, హీరోగా బాగా చేశారా? ఏంటంటే మనం హీరోగా ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. ఇప్పుడు హీరోగా చూస్తుంది వేరు, విలన్గా చూస్తుంది వేరు. కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే విలన్గా ఇంకెలా ఉంటారు అని ఈ సినిమా చూసి చెప్పచ్చు. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా యాక్ట్ అవుతుంది. అంటే అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొని అంటే ఒక గ్రంథాల మీద జరిగే స్టోరీ ఇది. అంటే ఒక శ్రేయ గారు నిజంగా చెప్తున్నాను. అంటే ఈ బాలు సినిమాలో చిన్నపిల్లడు క్యారెక్టర్ చేశాడు సజ్జా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆవిడ మదర్ క్యారెక్టర్ కింద రావడం, నిజంగా ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మనోజ్ గారు ఎలా చేశారు? మనోజ్ గారు బాగున్నారు. తేజ
తేజ్ అంత ఏం లేదు. ఆమె తెలుగు రాదు, మూవీ బాగుంది, ఎక్సలెంట్ ఉంది. స్క్రీన్ పే డైరెక్షన్ విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అసలు కార్తిక్ ఘట్టంని ఇంత బాగా తీస్తారు అనుకోలేదు. తక్కువ బడ్జెట్లో చాలా మంచి ఫిలిం తీశారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా అంతలస్తులు ఎదుగుతారు. అతను మంచు మనోజ్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు దీంట్లో. తేజ సర్దా కూడా క్యాస్టింగ్ అతను కూడా బాగా తీసుకున్నారు. ఈ సినిమా అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఇలాంటి మంచి సినిమా మనం మిస్ కాకూడదు. ఇదంతా పైరసీ యాక్సెప్ట్ చేయకండి, థియేటర్లో చూడండి. ఆల్రెడీ వీకెండ్స్ వస్తున్నాయి కదా, విఎఫ్ఎక్స్ మాత్రం స్క్రీన్ ప్లే మాత్రం అదుర్సండి, అంతా బాగా తీశారు. ఇలాంటి సినిమా తీస్తారని ఎవరు అనుకోరు. కార్తిక్ ఘట్టమనే ఇంత మంచి సినిమా తీసినందుకు అందరు క్లాప్స్ కొట్టాలి, హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అలాంటి మూవీ ఎప్పుడు రాదు. ఈ మన తెలుగు ఇండస్ట్రీకి మంచి పొజిషన్లో ఉండడానికి కార్తిక్ ఘట్టమని చాలా బాగా ప్రోత్సహించి ఎంత బాగా సినిమా తీశారు. అందరు థియేటర్లో చూడండి మూవీ. మనోజ్ అన్ని పీక్స్లో ఉంది, హీరో డామినేట్ చేసినంత బాగా చేశారు మనోజ్ గారు. అసలు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఆ యాక్టింగ్ లాస్ట్లో క్లైమాక్స్ ఇది మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. మీరు అందరూ కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి. ఆ మ్యూజిక్ మాత్రం, బ్యాక్గ్రౌండ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆ సూపర్ క్యాస్టింగ్ కూడా బాగా తీసుకున్నారు. మేరా సినిమా అయితే అన్న చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను. సరే ఆయన టీజర్లో ట్రైలర్ చూసి అప్పుడైనా మొత్తం థియేటర్ ఎక్స్పెక్ట్ చేసి వస్తుంది. నేనే ఉంది బొక్క. కానీ సినిమా వరకు చూసుకుంటే అంత ఏమి లేదన్న సినిమా చాలా పేలువుగా తేలిపోయింది. ఏంటంటే ఫస్ట్ హాఫ్ గెటప్ సీన్ గారు కామెడీ బాగుంటుంది, తేజ దగ్గర సరదా యాక్టింగ్, ఒక పాయింట్ అనేది రేజ్ అవుతుంటుంది ఫస్ట్ నుంచి. 9 గ్రంథాలు అయ్యి విలన్ దొరికితే ఆ వాడే గాడు అనే దాన్ని మనోజ్ని కూడా చాలా హైప్ చేస్తారు ఫస్ట్ నుంచి కూడా. బట్ ఇంటర్వెల్ సీన్లో మాత్రం నిజంగా గూస్ బంప్స్ సీన్ చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఉంటుంది, గరుడ వాహనంతో ఉన్న సీన్ అనమాట. అది చాలా గూస్ బంప్స్ ఎప్పిస్తుంది ఆ సీన్ అయితే మాత్రం. అది చూసి నిజంగా ఇంటర్వెల్ బ్లాంక్ ఏం తీసాడో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చాడు ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్లో పేస్ట్ అన్న, చాలా స్లోగా వెళ్తుంది. దానివల్ల నీరసపడిపోతారు అనమాట సినిమాలో. దానివల్ల నిజంగా చెప్తాను మొత్తం స్లో పేస్టే. బట్ క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసి హైప్ పెంచేస్తాడు, పేలువుగా తేలిపోద్ది. అంటే మనోజ్ని ఫస్ట్ నుంచి చాలా పవర్ఫుల్గా చూపించి లాస్ట్లో ఏదో ఒక బాణంతో చంపేసినట్టు చాలా తేలిగ్గా చేస్తారనమాట. అంటే అంతేనా అయిపోయిందా అనిపిస్తుంది మనకే, ఇదే అన్నట్టు అనిపిస్తుంది. సినిమా వరకు చూసుకుంటే ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే విజువల్ ఎఫెక్ట్స్ అన్న, ఆ బీజిఎం రెండు మాత్రం నిజంగా సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టిందనే చెప్పుకోవచ్చు. బట్ స్క్రీన్ ప్లే, ఆ రాసుకున్న సీన్స్ ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే అంటే కథ సినిమాలో కంటెంట్ ఉంది, సినిమాలో ఇంకా బాగా తీయొచ్చు అన్నది మనకు కనిపిస్తుంటుంది. కాదు గౌతమ్ ఘట్నేని గారు ఏం చేస్తారంటే టేకింగ్ బాగుంటుంది, కానీ ఆయన తీసే విధానాన్ని కొంచెం మార్చుకోవాలని చెప్తున్నాను. ఏగల్ సినిమా కూడా అంతే, అది బాగుంది అనిపించాడు మొత్తం స్లో చేసేస్తారు. ఈ సినిమాని కూడా సేమ్ అలాగే తీసుకెళ్ళాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మైనస్ అన్న, క్లైమాక్స్ టోటలీ మైనస్. ఎందుకంటే అంటే మన రాముడు వస్తాడు అనే ఒక ఐ మూమెంట్లో ఉంటారు జనాలు అందరూ, అంతే వస్తాడు అయిపోతుంది అంతే, ఇంకా ఏం లేదు. ఏదో క్యామియోస్ కానీ చాలా ఎక్స్పెక్ట్ చేయరు మామ, ఏ క్యామియోస్ లేవు, ఎటువంటి సస్పెన్సెస్ లేవు. బట్ సినిమా వరకు చూసుకుంటే టీజర్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే నిజంగా డిసప్పాయింట్ అవుతారు. కేవలం మిరా సినిమా చూద్దామని నార్మల్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే కనుక ఓ మాదిరిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్గా ఒక యావరేజ్ ఫిలిం అన్నమాట సినిమా. స్టోరీ చాలా బాగుంది. నాకు ఏమనిపించింది అంటే పార్ట్స్గా తీస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఒక దాంట్లోనే మొత్తం ఫినిష్ చేశారు. ఏం లేదు జస్ట్ మనో బాగా చేశారు, చాలా యాటిట్యూడ్స్ వర్కౌట్ అయింది, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అదే ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ బడ్జెట్లో చాలా బాగా తీశారు. అండ్ విఎక్స్ అన్ని అంటే కొంచెం కొన్ని పార్ట్స్లో ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. మూవీ స్టోరీ కొంచెం మైథాలజీ కొంచెం అది ఉంది మిక్స్. సో అశోకుడి గురించి, సో అది మిక్స్ ఉంది మైథాలజీ అశోకుడి గురించి. చాలా కెమెరాలో అది స్పాయిలర్ అయిపోద్ది చెప్తే. సో అది బాగుంది, మూవీ చాలా బాగుంది, హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంది. ఇండియన్ అవతార్ అనొచ్చు అన్న. యాక్షన్ సీన్స్ చాలా బాగుంది, చాలా 5/5 అన్న, చాలా బాగుంది. ఎన్ని ఏళ్ళ షో ఇప్పుడే చూసొచ్చానన్న. మామూలుగా అంటే మామూలు లేదన్న. నాకు హనుమాన్ సినిమా ఎలా ఉందో అంతకు మించి అనిపించింది అన్న. అసలు మామూలుగా డైరెక్టర్ గారు మామూలుగా తీయలేదన్న సినిమా. తేజ సజ్జా గారు మంచు మనోజ్ అన్న కంబ్యాక్ మామూలు లేదన్న యాక్టింగ్. మనకు హనుమాన్ సినిమాలో హనుమాన్ గురించి, దీంట్లో రాముడి గురించి ఉందన్న. ప్రతి ఒక్కళ్ళు ప్రతి హిందువులు చూడాలన్న సినిమా. అసలు గూస్ బంప్స్ అన్న, అసలు మామూలుగా సినిమా చూస్తే ఒక్కొక్క రోమాలకి లిక్కపొడిచినాయి అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పేర్లు పడిన తర్వాత కూడా ట్విస్ట్ ఉంటుంది అన్న. లాస్ట్ పార్ట్ 2కి సంబంధించి ఒక క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది అన్న. అది మాత్రం అందరు తప్పకుండా చూడాలన్న. దాంట్లో మనకు రానన్న నెక్స్ట్ మిరాజ్ 2లో మిరాజ్ జైత్రయాత్రలో మనకు రానా కనిపిస్తాడు. మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ ఇరగదీశారన్న నిజంగా. అసలు మంచు మనోజ్ గారి, తేజ సజ్జ గారి యాక్టింగ్ బాగుందన్న. ఇందులో శ్రీయాస్ గారు బాగా చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందన్న? డైరెక్షన్ మాత్రం సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్ అన్న అసలు. ఏంటి లేదు లేదు అసలు ప్రభాస్ సంబంధించి ఏం లేదన్న, అది అంత ఫేక్. ప్రభాస్ సంబంధించి ఏం లేదు. బీజిఎం మాత్రం హైలైట్ అన్న, అసలు బీజిఎం తో సినిమా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు బీజిఎం మామూలుగా అసలు బ్యాక్గ్రౌండ్ ఇంటర్వల్ బ్యాక్ అదిరిపోయిందని టెస్ట్ మామూలు లేదన్న, అసలు మిరాస్టిక్ అసలు మామూలు లేదన్న సినిమా. అసలు అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. బాగుంది, మనోజ్ గారు ఎలా చేశారు? చాలా బాగా చేశారు. ఓకే, తేజ గారు వెరీ నైస్. ఫ్యామిలీతో చూడొచ్చా? యా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాంగ్స్ గట్టి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. ఓకే, యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంది. సినిమా అంతా యాక్చువల్లీ బాగుందా? బాగుంది. ఫస్ట్ ఇద్దరు హీరోస్ స్క్రీన్ మీద కనిపిస్తే ఏ ఫీల్ ఉంది? టాప్ హీరోస్ ఐ మీన్ ఇద్దరు ఈక్వల్గా చేశారు, ఇద్దరు బాగా చేశారు. అది ఎలా ఉంది? వెరీ నైస్ స్టోరీ. డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మూవీ ఈస్ వెరీ గుడ్.